మీరు చూస్తున్న ఈ చెట్టు వైట్ జామున్ అంటే తెల్ల నేరేడు. మనం రెగ్యులర్గా కాలా జామున్ అంటే అల్ల నేరేడు బ్లాక్ కలర్లో ఉండే చూస్తుంటాం. ఇది వచ్చేసి వైట్ జామున్ అంటే తెల్ల నేరేడు. ఇది లీఫ్ కానీ అన్ని స్ట్రక్చర్ కానీ అన్ని సేమ్ ఉంటాయి. ఫ్రూట్ మాత్రం వైట్ కలర్లో ఉంటుంది. ఈ చెట్టు గురించి ఇప్పుడు మనం మొత్తం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ రామంజన్స్ గార్డెన్కి స్వాగతం. నా పేరు రామంజన్ రెడ్డి. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా ఉండి ఈ కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి ఫ్రూట్స్. ఇవి కాయలు ఇలా వైట్ అయినాయి మనకు పండినట్టు. ఈ రెడ్ అయినేమో పూర్తిగా పండినట్టు. ఈ రెడ్ అయినవి మాత్రం మనకు ఫుల్ స్వీట్ ఉంటాయి. చూడండి చాలా గుత్తులుగా కాసాయి. ఇక్కడ పైన చూడండి, ఇది కంప్లీట్గా రెడ్డిష్గా వచ్చినాయి. ఇవైతే మాత్రం చాలా చాలా స్వీట్గా ఉంటాయి. ఇది చూడండి, ఇది చాలా స్వీట్గా ఉంటుంది. అయితే మనం రెగ్యులర్గా తినే ఆ జామున్ అంటే బ్లాక్ జామును మనకు స్వీట్నెస్తో పాటు కొంచెం వగరు కూడా ఉంటుంది. దీనిలో మాత్రం ఎలాంటి వగరు ఉండదు, కంప్లీట్ స్వీట్నెస్ ఉంటుంది. మనకు గ్రేప్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం అల్ల నేరేడు ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి దీని టేస్ట్ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. అయితే ఈ నేరేడు ఆ బ్లాక్ నేరేడు కన్నా కొంచెం సైజు చిన్నగా ఉంటాయి. ఇదే సైజులో ఉంటాయి మ్యాక్సిమంగా అన్నీ కూడా. మళ్ళీ మనకు చాలా గుత్తులు గుత్తులు కాస్తాయి ఈల్డింగ్. పక్షులు కూడా ఎక్కువనే తింటున్నాయి. అసలు మనకు దొరకనివ్వకుండా డ్యామేజ్ చేస్తున్నాయి పండినట్టు. ఇది చూడండి, రెడ్ది మాత్రం చాలా స్వీట్ ఉంటుంది. ఇగో ఇలా మనకు సీడ్ ఉంటుంది దానిలాగానే. లీఫ్ కూడా చూడండి, లీఫ్ కూడా మనకు రెగ్యులర్ అల్లనేరేడు లాగానే ఉంటుంది. కంప్లీట్ చెట్టును చూడండి, మొత్తం మీకు ఒకసారి చెట్టును చూపిస్తాను. చెట్టును ఈ ఫ్రూట్స్ అన్నింటినీ ఒకసారి చూడండి కంప్లీట్గా ఎంత గుత్తులు గుత్తులు కాసాయి ప్రతి బ్రాంచ్కి. అయితే ఈ చెట్టు పెంపకం గురించి ఏ విధంగా ఉంటుందనేది నేను చెప్తాను. దీనికి మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఏముండదు. రెగ్యులర్గా మనం అన్ని మొక్కలు ఎలా పెంచుకుంటామో దీన్ని కూడా అలా పెంచుకుంటాము. వాటర్ కూడా మామూలుగా సరిపోతుంది. ఇప్పుడు మ్యాక్సిమం మన బ్లాక్ నేరేడ్ అయితే మనకు అడవులలో అక్కడిక్కడ తక్కువ వాటర్లోనే దాని సొంతగా అదే పెరుగుతుంది. ఆ విధంగానే పెరుగుతుంది ఇది కూడా. మనం నీళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. నాకు వాటర్ ప్రాబ్లం ఉంది, అయినా కూడా ఉన్న నీళ్ళని దీనికి అడ్జస్ట్ చేసిన, కానీ కాయలు మాత్రం చాలా విపరీతంగా గుత్తులు గుత్తులే కాసినాయి. చూడండి, ఇప్పుడే వర్షం పడ్డది కొద్దిసేపటి క్రితం, అందుకే మనకు మొక్క ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది, లేకుంటే డల్గా కనిపిస్తుండే. చూడండి, ఫ్రూట్స్ మాత్రం గుత్తులు గుత్తులు కాసినాయి. మేనేజ్మెంట్ విషయానికి వస్తే చెప్పాను కదండి, ఎలాంటి మేనేజ్మెంట్ ఏం అవసరం లేదు. ఎలాంటి ఎరువులు కూడా వేయలేదు, పశువుల ఎరువు కూడా వేయలేదు, రసాయనిక ఎరువులు కూడా వేయలేదు. కేవలం వాటర్తోని అంతే పెరుగుతున్నాయి. ఇంకా పశువుల ఎరువు కానీ ఏదైనా ఎరువులు వాడితే ఇంకా ఈల్డింగ్ ఎక్కువ వచ్చేది. మొక్క కూడా చాలా బాగా పెరిగింది. ఇప్పుడు ఈ మొక్క హైట్ కంప్లీట్ చూడండి. ఈ మొక్క ఏజ్ వచ్చేసి 3 years ఉంటుందండి. 3 yearsలోనే పోయినసారి కూడా చాలా కాసాయి, ఈసారి ఇంకా ఎక్కువ కాసినాయి. స్వీట్ మాత్రం బాగుంటుందండి ఫ్రూట్. మనం రెగ్యులర్ అల్ల నేరేడు కన్నా ఇది బాగుంటుంది. అవి సైజు పెద్దగా వస్తాయి, ఈ సైజు కొంచెం చిన్నగా ఉంటాయి. ఇదండి. ఇలాంటి మరిన్ని రేర్ పళ్ళ మొక్కల గురించి తెలుసుకోవాలనుకుంటే మన రామాంజన్స్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. త్వరలో నేను ఈ రేర్ ప్లాంట్స్ మొక్కలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురాకపోతున్నాను. గ్రాఫ్టింగ్, లేయరింగ్ ఆ విధంగా చేసుకుంటూ అవి కంప్లీట్ అయిన తర్వాత నేను నా ఛానల్ ద్వారా మీకు విషయాన్ని నేను తెలియజేస్తాను.